హలో అండి, శ్రోతలకు నమస్కారం. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే మరో మంచి నవల నా ఒక సబ్స్క్రైబర్ కోరిక మేరకు మాస్టర్ రైటర్ సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన ప్రేమకు పెట్టుబడి కావాలి అనే నవల అండి. ఈ నవల ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్గా ప్రచురింపబడింది. ఫస్ట్ ఎడిషన్ 2009 అండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ల ద్వారా మంచి మంచి నవలు వినవచ్చండి. మీరు చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళతామండి. దూరం నుంచి చూస్తే పెద్ద మనిషిలా, దగ్గర నుంచి చూస్తే చిన్న మనిషిలా కనపడే 5 ఏళ్ల బుడుగు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తనను తాను 66సారి చూసుకుంటూ తెగ మురిసిపోతున్నాడు. ఏంట్రా అలా అద్దానికి అంటుకుపోయావు అని వాళ్ళ బామ్మ వత్తుతూ అడిగింది. గోపాలంగడి షర్టు వాడికన్నా నాకే బాగా సరిపోయింది అని గట్టిగా వాళ్ళ బామ్మ కురిపించేటట్టుగా అరిచాడు. గోపాలంగాడెవడరా అని మళ్ళీ వాళ్ళ బామ్మ అంది. మా నాన్న అని జవాబిచ్చాడు బుడుగు గడుసుగా. ఒరేయ్ పిడుగా, సొంత నాన్నగారిని అలా అనకూడదమ్మా, వాళ్ళమ్మ బుగ్గలు నొక్కుంటూ అంది. అనకూడదా? మరి బామ్మ గోపాలంగాడు అని పిలుస్తుంది కదా. బామ్మ అంటే రైటు, నేనంటే తప్పనా? అలా కుదరదు అని పెంకిగా అన్నాడు బుడుగు. నీకన్నా పెద్ద ఆయన నీ సొంత తండ్రిని అలా అనకూడదని తెలుసుకున్నానులే. సొంత తండ్రిని అనకూడదు అంటే ఇంకో తండ్రిని అనొచ్చునన్నమాట దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు బుడుగు. ఒక్క క్షణం వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఆయన వెంటనే తీరుకుని, ఇంకో తండ్రి ఎవరా అని అడిగింది ఆమె. ఏమో నువ్వే చెప్పాలి అన్నాడు బుడుగు. అప్పటికి కానీ ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. అలాంటి పాడు మాటలు అనకూడదమ్మా అని ముద్దుగా బుజ్జగించింది వాళ్ళమ్మ, లోపల ఇబ్బందిగా ఫీల్ అవుతూ. ఈ అమ్మకి నన్ను ఎలా బుజ్జగించాలో ఏవీ తెలియదు. నాన్నకేమో ముద్దు పెట్టి మరీ బుజ్జగిస్తుంది, నన్నేమో ఉత్తినే బుజ్జగిస్తుంది అనుకుంటూ చిరాకు పడిపోయి ఆ పిల్ల వ్యవహారం ఏంటో ఇవాళ తేల్చేయాలా అని సీరియస్గా అనుకుని ఇంటిలోంచి బయటకు వచ్చాడు. పక్కింటి వైపు నడిచాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య చిన్న నూతిగట్టు. ఆ నూతిగట్టు మీద బాల్చీలో బట్టలను పెట్టుకుని ఒక్కొక్క దాన్ని బయటికి తీసి ఉతుకుతోంది ఆ పిల్ల తల్లి. బుడుగు పేర్కొన్న సదరు పిల్ల పేరు సీగాన ప్రసూనాంబ. సీగాన ప్రసూనాంబకు 3.5 ఏళ్ళు. అదేదో సినిమాలో సాక్షిరంగా వల్ల కాళ్ళు ఊపుకుంటూ అడిగాడు బుడుగు. సీగాన ప్రసూనాంబ మాతకు అదేది అన్నదేమిటో అర్థం కాలేదు. కొద్ది క్షణాలు. అది అందుకోరా బుడుగు అందామె దూరంగా ఉన్న సీగాన ప్రసూనాంబ లాగుని చూపిస్తూ. మగవాళ్ళు ఆడవాళ్ళ లాగుల్ని చెడ్డుల్ని అందుకుంటారా? మీ ఆయన నీ లాగుని అందుకుంటాడా? చిరాకు పడ్డాడు బుడుగు. అంతలా ఎందుకు చిరాకు పడ్డాడో ఆమెకు అర్థం కాలేదు. నీ నోట్లో పంచదార పోయ్యా, వెళ్ళడంత లేవు, ఎన్ని మాటలు నేర్చావురా? బుడుగు మాటలకు ఆశ్చర్యపోతూ అంది సీగాన ప్రసూనాంబ తల్లి. కొంచెం ముందుకెళ్ళి, వసేవు ఇలా బయటకు రా అని సీగాన ప్రసూనాంబని పిలిచాడు బుడుగు అధికార దర్పంతో. ప్రసూనాంబ బయటకు వచ్చింది. ఏంటిలా వచ్చావు? ఏంట్రా డ్రెస్సు? మీ పక్కింటోడిదా? కాదు, నాదే. నేను ఈ మధ్య పొడుగైపోతున్నానని మా నాన్న బట్టలు వేసుకుంటున్నాను అని అన్నాడు. దేనికి పిలిచావు అని అడిగింది సీగాన ప్రసూనాంబ బుగ్గని చూపుడు వేలుతో నొక్కుంటూ. ఆటాడుకుందాం వస్తావా అడిగాడు బుడుగు. చెయ్యి ఖాళీ లేదు అంది సీగాన ప్రసూన సీరియస్గా. చెయ్యి ఖాళీ లేదని ఇప్పుడు అనకూడదు అన్నాడు బుడుగు అసహనానికి లోనవుతూ. సాయంత్రం రా అంది తిరిగి సీగాన ప్రసూనాంబ. ఈ మధ్య నీ వ్యవహారం నాకు నచ్చలేదు. నేనేం చేశాను? దీర్ఘం తీసింది సీగాన ప్రసూనాంబ. నువ్వు అడ్డమైన వాళ్ళందరినీ ప్రేమిస్తున్నావు, నన్ను తప్ప. అవును, నా ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమిస్తాను. నిన్ను ప్రేమిస్తే ఏం లాభం? మెర్రి కబుర్లు చెప్తే సరిపోతుందా? మరేం చెయ్యాలి? అర్థం కాక అడిగాడు బుడుగు. మగాడివి కదా, ఆ మాత్రం తెలుసుకోలేవా అంటూ కొంటగా నవ్వుతూ లోనికి వెళ్ళిపోయింది సీగాన ప్రసూనాంబ. నీలాంటి వాళ్ళని 100 మంది లొంగ తీసుకున్నాను, నిన్ను లొంగ తీసుకోవటం ఎలాగో నాకు తెలుసు అంటూ తన ఇంట్లోకి వెళ్ళి డబ్బుల కోసం పుస్తకాల్లోనూ దేవుడి హుండీలోనూ వెతికాడు. నిరాశగా అటు ఇటు చూసి వాళ్ళ నాన్న చొక్కా తీసి అటు ఇటు ఎవరు చూడటం లేదని నిర్ధారించుకొని ఆ జేబులోంచి డబ్బులు తీశాడు. కిరాణా షాప్కి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి 2 చాక్లెట్లు ఇవ్వు అన్నాడు. వాడిచ్చిన ఆ చాక్లెట్లు తీసుకుని పరిగెత్తుకుని సీగాన ప్రసూనాంబ దగ్గరికి వచ్చి ఆ పిల్ల చేతిలో ఆ చాక్లెట్లు పెట్టాడు. ఆ చాక్లెట్లకి ఆ పిల్ల సంతోషపడిపోయి, ఇప్పుడు ప్రేమిస్తాను నిన్ను, సాయంత్రం ఆడుకుందాంలే అంది. చూసారా,
ఆడవాళ్లను ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదో అని మనసులో అనుకున్నాడు. ఈసారి 10 రూపాయలు పెట్టి చాక్లెట్లు కొంటే ఇంకా ఈ ప్రసూనాంబ చచ్చినట్టు తన మాట వింటుంది అని అనుకున్నాడు. గత 30 ఏళ్ల నుంచి ₹1 తప్ప తన పాకెట్ మనీ పెరగలేదు. అర్జెంటుగా తనని పెద్దవాడిని చేసేయమని మద్రాసులో ఉంటున్న ఆ బాపు రమణలకు ఒక కార్డు రాసి పడేయాలి. వాళ్ళు కూడా ఈ మధ్య బొత్తిగా తను పట్టించుకోవటం మానేశారు. ఇది చాలా అన్యాయం. తను పెరిగితే పాకెట్ మనీ కూడా పెరగాలి కదా. ఆ మాత్రం ఆ బాపు రమణలకు తెలియాలి కదా. పోనీ పాఠకులైనా చెప్పాలి కదా. ఏమిటో ఈ మధ్య బొత్తిగా నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు. ముంబాయి అయిపోయింది, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అయిపోయింది, మద్రాస్ చెన్నై అయిపోయింది. ఎన్టీఆర్ బతికుంటే పదవిలో ఉంటే హైదరాబాదు భాగ్యనగరం అయిపోయేది. దేశంలో ఎన్నెన్నో మార్పులు జరిగిపోతున్నాయి. నా విషయంలో మాత్రం ఏ మార్పు లేదు. మా నాన్న గోపాలంగాడు మాత్రం అత్తర్లకి పౌడర్లకి బాగానే ఖర్చు పెట్టుకుంటున్నాడు. రోజులు మారిపోయారా నాన్న, నా అవసరాలు కూడా పెరిగిపోయాయిరా నాన్న అని అన్నా మొత్తుకున్నా వినడు. ఈ రోజుల్లో స్నేహానికి ప్రేమకి కూడా పెట్టుబడి కావాలి అంటే వినడు, అర్థం చేసుకోడు. అతడు 3 సార్లు నిట్టూరు పిడిచి ప్రస్తుతానికి 2 చాక్లెట్లు పెట్టుబడితో బాలప్రేమ, రేపు 10 రూపాయల పెట్టుబడితో బంగారు ప్రేమ పొందాలి. లేదంటే వెనకబడిపోతా, గొప్ప జనరేషన్ గ్యాప్ వచ్చి పడిపోద్ది అని హుషారుగా ఫీల్ అయిపోయి హాయ్ ఐ లవ్ యూ సీగాన ప్రసూనాంబ అని అరచాడు. అప్పుడే కల చెదిరిపోయింది. దబ్బని మంచం మించి కింద పడిపోయాడు బుడుగు. వెంటనే తీరుకొని నేల మీదే పద్మాసనం వేసుకొని నింపాదిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రేమంటే ఏమిటి? తుంగభద్ర నది మంజీరా నదుల సంగమం. అందరూ కృష్ణ గోదావరి సంగమం అంటే నువ్వు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నదుల పేర్లు చెప్తావేం? నాకు ఆ నదుల పేర్లే తెలుసు. ప్రేమంటే నదులేనా? కాదు. మరి ప్రేమంటే మహబూబ్ నగర్ ఎడారి రాజస్థాన్లో ఉంది, మహబూబ్ నగర్లో కాదు. పోనీ ప్రేమ గురించి ఇంతకంటే అందంగా చెప్పలేవా? చెప్పగలను. లవ్ ఈజ్ బ్లైండ్ అంటే ప్రేమ గుడ్డిది. ప్రేమ గుడ్డిదని అందరికీ తెలుసు, నువ్వే చెప్పాలా? అయితే చెబుతాను. లవ్ ఈజ్ నాట్ బ్లైండ్, లవ్ ఈజ్ హ్యాండిక్యాప్డ్, లవ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అర్థమైనట్లే ఉంది కానీ ఏం అర్థం కాలేదు నీ ఇంగ్లీషు. తెలుగులో చెప్పు. ప్రేమంటే గుడ్డిదే కాదు, కుంటిది, ఖర్చుతో కూడుకున్నది కూడా. ప్రేమని అలా నువ్వంటే గాలిబ్ చచ్చిపోతాడు. గాలిబ్ ఎవడు? గాలిబ్ కూడా నీకు తెలీదా? మహాప్రేమ కవి. సర్వస్వాన్ని ఇచ్చేసేదే ప్రేమని అన్నాడు గాలిబ్. పూర్ ఫెలో. మగవాడు ఆడదానికి కొంత మాత్రమే ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే ఆడది అర్ధాంగి అవుతుంది. పూర్తిగా ఇచ్చేస్తే అర్ధాంగి అవుతుంది. ప్రేమ గురించి అందంగా చెప్పమంటే ఇష్టం వచ్చినవన్నీ చెప్తావేం? చెప్పమంటావా? ప్రేమ రాఘవేంద్రరావు సినిమాలోని కథానాయక భావుకథ లాంటిది. అన్నమయ్య పద లాలిత్యంలోని రసాస్వాదన లాంటిది. వీణాపాణి పదరవళి ప్రేమ, వీణాపాణి అంతఃసృష్టి ప్రేమ. ప్రేమంటే 2 అక్షరాలు. ప్రేమంటే 2 అక్షరాలేనా? 4 అక్షరాలు కాదా? 4 అక్షరాలా? అవును, LOVE 4 అక్షరాలు కూడా. ఇంగ్లీష్ ప్రేమ గురించి కాదు, తెలుగు ప్రేమ గురించి చెప్పు. ఒకప్పుడు అంటే మా బామ్మ కాలం నాటి ప్రేమ దద్దోజనం లాంటిది. నేటి కాలపు ప్రేమ ఫాస్ట్ ఫుడ్, హైదరాబాద్ బిర్యానీ లాంటిది. లేకపోతే ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ పాత గాడ్రేజ్ బీరు అయిపోతుంది. ప్రేమకు పవర్ ఉందా లేదా? ఎందుకు లేదు? మెదక్లో తయారైన 500 నోట్ల అయిపోయింది నేటి కాలపు ప్రేమ. నకిలీ 500 నోటుకే పవర్ ఎక్కువ. ప్రేమకు మనస్సు లేదా? ఎందుకు లేదు? ప్రేమను ప్రేమ ప్రేమిస్తుంది. ప్రేమించే ప్రేమను ప్రేమ ప్రేమిస్తుంది. ప్రేమించే ప్రేమ ప్రేమనే ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించే ప్రేమనే ప్రేమిస్తుంది. మేఘ సందేశంలో దాసరి డైలాగ్స్ నాకు చెప్పొద్దు. పోనీ ప్రేమనగర్లో డైలాగ్స్ చెప్పనా? చెప్పు. నీ ఊపిరి ప్రేమించాను, నీ ఉచ్ఛ్వాసను ప్రేమించాను, నీ నీడను ప్రేమించాను, ఏకంగా నిన్నే ప్రేమించాను. బాగుంది చాలే, సీరియస్గా అడుగుతున్నాను. ప్రేమంటే ఏమిటి? ప్రేమంటే సిప్పర్ అంటే మన మోహన్ సింగ్ నీకు బాగా తెలుసు కదా, అతగాడిని అడుగు. నన్ను ఇంకో మగాడితో అంటగట్టి నా శీలాన్ని అవమానిస్తున్నావు. మన్మోహన్ సింగ్ కూడా నీకు మగాడేనా? ఆయన ఎక్కడుంటాడో చెప్పు. అతడెవడో నాకు తెలీదు. ఆయన మన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి.
అంతేనా? చచ్చిపోయాను. మా పక్కింటి మన్మోహన్ అనుకున్నానులే. కానీ నా శీలం మాటి మాటికి నువ్వు శీలం శీలం అని మన ఫెమినిజం సోదరీమణుల్లా గోల పెట్టక నన్ను నువ్వు అర్ధాంగిగా చేసుకోవా? అర్ధాంగిగానే కాదు, పూర్ణాంగిగా చేసుకుంటాను. పూర్ణాంగ ఇదేదో కొత్త పదంలా ఉంది. కొత్త పదం కాదు, ఈ మధ్య మా ఫెమినిస్ట్ ఫ్రెండ్ చెప్పిందిలే. శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు అర్ధాంగులైతే మనసు అనే ఆత్మబోధ ప్రకారం ఉండే వాళ్ళను పూర్ణాంగులు అంటారట. ఇదే ఫెమినిజం అట. ప్రేమ గురించి చెప్పమంటే ఏదేదో చెప్తావు. నిజంగా నువ్వు ప్రేమ గురించి ఏమనుకుంటున్నావో చెప్పు. నిజంగా నిజంగా చెప్పమంటావా? 16 ఏళ్ల వయసులో ప్రేమ పచ్చదనం నిండిన తమలపాకు లాంటిది. 26 ఏళ్ల వయసులో ప్రేమ మొగ్గవిచ్చిన తొలిపూత లాంటిది. 36 ఏళ్ల వయసులో ప్రేమ మందారం రెక్క మెరుపు లాంటిది. 46 ఏళ్ల వయసులో ప్రేమ నాజుకైన వెన్నెల లాంటిది. 56 ఏళ్ల వయసులో ప్రేమ గేరులేని కారు లాంటిది. 66 ఏళ్ల వయసులో ప్రేమ అరుంధతి నక్షత్రం లాంటిది. ఈ అందమైన తాత్వికమైన నిర్వచనానికి 18 ఏళ్ల అమ్మాయి సముద్రపు అలలా హాయిగా నవ్వింది. ఆ నవ్వు మనుషుల్ని సేద తీర్చడానికి భగవంతుడు నవ్విన నవ్వులా చాలా పవిత్రంగా ఉంది. ఆ అమ్మాయి నవ్విన నవ్వుకు పులకరించిపోయిన మధు కూడా హాయిగా నవ్వుకున్నాడు. ఆ నవ్వు పూర్తిగా నవ్వు కాదు, సగం నవ్వు. మధు పూర్తిగా ఏ పనులు చేయడు. అలా చేయకపోవటానికి బోలెడు కారణాలున్నాయి. అందులో మొదటిది బిడియం, రెండవది భయం, మూడవది సిగ్గు, నాలుగవది సంకోచం, ఐదవది ఆత్మన్యూనతాభావం, ఆరవది ఒంటరి ప్రపంచంలో ఎదగటం. జెనెటిక్స్ వల్ల, జనరేషన్ వల్ల మనుషులకు కొన్ని గుణాలు వస్తాయి. అలాగే ఒక గుణం మధుకు కూడా వచ్చింది. దానికి కారణం వాళ్ళ తాత. ఆ గుణం అతనికి గొప్పగాను, ఎదుటి వ్యక్తులకు తప్పుగాను ఉంటుంది. అందులో బోల్డంత హాస్యరసం కూడా ఉంటుంది. నిజమైన హాస్యం ఎప్పుడూ కన్ను లాంటిది. ఆ కంటి కింద ఎప్పుడూ విషాదపు తెర ఉంటూనే ఉంటుంది. దూరంగా గోదావరి నది అందాల రాముడు సినిమాలోని బాపు తీసిన దృశ్యంలా కనబడుతోంది. చిన్న పల్లెటూరు. అటు పడవ మీద వెళితే ధవళేశ్వరం ఊరు, ఇటు పడవ దిగి నడిస్తే పాపికొండల కనుమ. ఆ కనుమలో ఆ పల్లెటూరు తమలపాకుల మీద పెట్టిన వక్కలా ఉంటుంది. చుట్టూ నీళ్లు. లవకుశ సినిమాలో రాజవీధి లాంటి వీధి. ఆ వీధికి ఒక చివర రామమందిరం, ఆ పక్కన పెద్ద చెరువు, ఆ వెనక చెరుకు తోటలు. చెరుకు తోటల్లోంచి చెరుకు గడ తీసుకుని 10 ఏళ్ల ప్రేమ గురించి పరుగున వచ్చింది. చెరుకు తోటలోంచి చెరుకు గడను తీసుకుని 10 ఏళ్ల ప్రేమ పరుగున వచ్చింది. అప్పుడు 12 ఏళ్ల మధు చెరువులో స్నానం చేస్తున్నాడు. ఏయ్ మధు, నిక్కర్ వదిలేసి షర్టుతో స్నానం చేస్తున్నావేమిటి? ఎవరైనా షర్టును ఒడ్డున పెట్టి నిక్కర్తో స్నానం చేస్తారు కదా. పిచ్చి మొహమ, షర్టు తడిచిపోయినా పర్వాలేదు. షర్టు వేసుకోకపోయినా ఎవరు అడగరు. నిక్కర్ వేసుకోకపోతే అందరూ నవ్వుతారు. తడిసిన నిక్కర్ అయితే మరీ ఎక్కువగా నవ్వేస్తారు, చెప్పాడు మధు ఎక్కడో ఆలోచిస్తూ. ఆ మాటకు ప్రేమకు నవ్వు వచ్చింది. నీటిలోంచి బోసిమలతో పైకి వచ్చాడు మధు. మధుని చూసి సిగ్గుపడి తల పక్కకు తిప్పేసుకుని శ్రీగాన ప్రసూనాంబ టైపులో వెవ్వే వే అంది. నువ్వే వెవ్వే, మీ బాబు వెవ్వే అన్నాడు మధు నిక్కరు తొడుక్కుంటూ. నాకు చెరుకు గడ ఇవ్వవా అడిగాడు మధు. ఇందా అంటూ అందించింది. సగం గడ విరిచి ఆ ముక్కను నిక్కరు జేబులో పెట్టుకుని మిగతా దాన్ని కొరకడం ప్రారంభించాడు. ఎందుకు దాచేసుకున్నావు? తెమ్మంటే ఇంకో చెరుకు గడని తేనా అడిగింది ప్రేమ. మళ్ళీ తేవడం దండగా, కావాలంటే దొరకదుగా, అందుకే దాచేసా చెప్పాడు మధు. నువ్వు పిసినారివి అంది ప్రేమ. మనం పెళ్లి చేసుకుందామా అని సడన్గా అడిగాడు మధు. పెళ్ళంటే? అదేలే, మీ గోపాలం బాబాయ్కి మొన్న జరగలేదు, కొత్త పిన్ని రాలేదు, అదన్నమాట. పందిరి వేశారు, బాజాలు కొట్టారు, అదా? అలా చెప్పవేం, చేసుకుందాం, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం సరేనా అమాయకంగా అంది ప్రేమ. పెళ్ళంటే అలా కాదులే, మా వాళ్ళు మీ ఇంటికి రావాలి, మీ వాళ్ళు మా ఇంటికి రావాలి, మనం ఫోటోలు అవి తీయించుకోవాలి. ఫోటోలా? మధు మనం ఫోటో దిగుదాం కానీ కెమెరా ఏది? రాజమండ్రి వెళదాం, అక్కడ స్టూడియోలు ఉంటాయి కదా, 10 రూపాయలు ఇస్తే చాలు. ఎప్పుడు వెళదాం? రేపు ఆదివారం పడవ మీద రాజమండ్రి వెళ్ళి ఫోటో తీయించుకొని ఫోటో స్టూడియో వాడిని మెతిమిలాడి 2 గంటల సేపు అప్పులవాడిలా అక్కడే ఉండి ప్రింట్ వేయించుకుని ఆ ఫోటోలోని తమిద్దరినీ చూసుకుని మురిసిపోతూ మళ్ళీ పడవనెక్కారు. మధు ప్రేమ పడవ నీళ్ల మీద తేలిపోతుంది. ప్రేమ మనసు కూడా ఆనందపు గెరటాల్లో తేలిపోతుంది. ఫోటోలో నువ్వు అందంగా ఉన్నావా, నేను అందంగా ఉన్నానా? నేనే అన్నాడు మధు. కాదు నేనే అంది ప్రేమ. కోతి ముఖం, నువ్వు అందంగా ఎలా ఉంటావు? నువ్వే కోతి ముఖం వెక్కిరించింది ప్రేమ. పోనీ మనిద్దరం బాగున్నాం.
నీకంటే నేనే బాగుంటాను అంది ప్రేమ. చా నువ్వా? ఇద్దరు పావుగంట సేపు తగులాడుకున్నారు. ఇంతలో పడవ ఒడ్డుకు వచ్చేసింది. ఎందుకమ్మా తగులాట? ఇద్దరూ బాగుంటారు, వెళ్ళిరండి అన్నాడు పడవవాడు. ఆ పడవవాడికి నువ్వేమైనా ఇచ్చావా? కోపంగా అడిగాడు మధు. నేనెందుకు ఇవ్వడం? ఇదిగో మధు, నన్ను అనుమానిస్తే నాకు కోపం వస్తుంది. నీకు కోపం వస్తే నాకేం లెక్క జమ? మధు మగవాడిలో కోపగించుకున్నాడు. అలా అంటే నీ జట్టు కట్టను. ఇద్దరు మట్టి రోడ్డు మీద నడుస్తున్నారు. ఇద్దరివి ఎదురెదురు ఇళ్ళు. నా ఫోటో నాకు ఇచ్చేయి, కోపంగా ఉక్రోషంగా అంది ప్రేమ. ఫోటోలో ఇద్దరు బాగా పడడం చాలా బాగుంది మధుకి. రేపు స్కూల్లో అందరికీ చూపించాలనే ఆనందానికి అడ్డు వచ్చిన ప్రేమ మాటలకు మరింత కోపగించుకున్నాడు మధు. ఇదిగో తీసుకో అని చేతిలోని ఆ ఫోటోను విసిరేశాడు మధు. ఆ ఫోటో గాలికి ఎగిరి మట్టి రోడ్డు మీద పడిపోయింది. నువ్వింత చెడ్డవాడివని నేను అనుకోలేదు అని ఆ ఫోటోని తీసుకుని గౌన్తో తుడిచి, నా ఫోటో నాది, నీ ఫోటో నీది, 2 ముక్కలుగా చేసి చూసుకోకుండా తనున్న భాగాన్ని అతనికేసి విసిరికొట్టి మధు ఉన్న ఫోటోని తనుంచుకుని, నన్నెప్పుడు కలవద్దు అని కోపంగా ఇంటిలోకి వెళ్ళబోతూ మెట్ల దగ్గర ఆగిపోయింది ప్రేమ. మధు ఇంటిలోకి వెళ్ళిపోయి ఉయ్యాల మంచం మీద వెళ్ళికిలా పడుకుండిపోయాడు. మెట్ల దగ్గర ఆగిపోయిన ప్రేమను వాళ్ళ బామ్మ, ఏంటే బొమ్మలా ఉండిపోయావు అని అనుకుంటూ ముందుకొచ్చిన బామ్మ ప్రేమ వ్యవహారాన్ని చూసి సంతోషించి, వసేవ్ కళ్యాణి, నీ కూతురు పెద్ద మనిషి అయిందేవ్ అని గట్టిగా అరిచింది. 2 చేతుల్లో ముఖం కప్పుకోవాలని అనుకున్నప్పుడు కుడి చేతిలో సగం ఫోటో కనిపించింది. అప్పుడు ఆశ్చర్యపోయింది. ఆ సగం ఫోటో ముక్కలో ఉన్నది తన ముఖం కాదు, తనెంతగానో ఇష్టపడే మధుది. ఆ ఫోటో వైపు చాలాసేపు చూసింది ప్రేమ. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? అంతకు కొన్ని నిమిషాల ముందు అనుకున్న మాటలు ఆమెకు జ్ఞాపకం వచ్చాయి. అవును, ఎప్పటికైనా పెళ్లి చేసుకుందాం తన్మయంగా అనుకుంది ప్రేమ ఆరాధనగా. మధుకి ఏం తోచటం లేదు. 10 రోజులుగా ప్రేమ కనిపించకపోవడంతో కాలుగాలిన పిల్లిలా వీధి అరుగు మీద తిరుగుతున్నాడు. ప్రేమ ఊరెళ్ళిందా? ఇంట్లోనే ఉందా? ఇంట్లో ఉంటే కనీసం తను పలకరించకుండా ఎలా ఉంటుంది? గత కొన్ని రోజులుగా చాలామంది చుట్టాలు ప్రేమ ఇంటికి రావడం చూస్తూనే ఉన్నాడు. ఇంతమంది ఆడ చుట్టాలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళుతున్నారు? వాళ్ళకేం పని పాట లేదా? వాళ్ళ ఇంట్లో పని పాట లేకపోవడం వల్లే చుట్టాలు ఎవరింటికైనా వస్తుంటారా? ఎవరు చూడకుండా మధు ప్రేమ ఇంటి వెనక్కి వెళ్ళి గోడ ఎక్కి చెట్టు చాటు నుంచి లోనికి తొంగి చూశాడు. ఇంటి వెనక చిన్న అరుగు మీద ఈత రేకుల చాప మీద పట్టు పరికిణీతో ముచ్చటగా కనిపించింది మధుకి. ఆమె చుట్టూ ఎవరో అమ్మలక్కలు. ప్రేమ నెమ్మదిగా పిలిచాడు. ఆ పిలుపు ప్రేమకు వినిపించలేదు. అమ్మలక్కలు కాసేపు అయ్యాక నవ్వుకుంటూ లోనికి వెళ్ళిపోయాక మళ్ళీ పిలిచాడు. ప్రేమ తలెత్తి చూసి చిన్నగా నవ్వింది. ప్రేమ నవ్వడం చూడగానే మధు గోడ దూకి ఆమె దగ్గరికి పరిగెత్తాడు. ఏయ్, నా దగ్గరికి రావద్దు, నెమ్మదిగా అంది ప్రేమ. నీతో మాట్లాడాలి, ఆడుకుందాం రా. ఆమె చేతిని పట్టుకోబోయాడు మధు. ఆ చేతికి దొరకకుండా దూరంగా జరుగుతోంది ప్రేమ. ఏయ్, రమ్మంటే రావేం, కొడతాను అంటూ ముందుకెళ్ళబోయిన మధు నుంచి తప్పించుకోవడానికి పక్కకు లేచి వెళ్ళబోయిన ప్రేమ పక్కనున్న రాయి మీద కాలు జారపడిపోయింది. ఆమె నుదుటికి దెబ్బ తగిలింది. మధు కంగారుగా అటు ఇటు చూశాడు. ఆమె ఎదురు చిట్లి రక్తం కారుతుంది. ఏం చేయాలో తోచక షర్టుని చింపి ఆమె నుదుటికి కట్టుకడుతున్న సమయంలో ఎవరో ఒక ఆవిడ అక్కడికి రావడంతో, జాగ్రత్త, మళ్ళీ వస్తాను అని పరిగెత్తి గోడెక్కి బయటకు దూకేసి తన ఇంటికి పారిపోయాడు. వణుకుతున్న శరీరంతో వెళ్ళి బెడ్రూమ్లో దాక్కున్నాడు. అతనికి రక్తం కారుతున్న ప్రేమ నుదురే గుర్తుకు వస్తోంది. 5 నిమిషాల తర్వాత ప్రేమ వాళ్ళ అమ్మ వచ్చి మధు తల్లితో గొడవ పెట్టుకోవడం వినిపించింది. పెద్ద మనిషి నా పిల్లని కొట్టిపోవడమా? మీ వాడి అల్లరి మరీ ఎక్కువైపోయింది. కొంచెం బుద్ధి చెప్పమ్మా. తల్లి కోపంగా ఇంట్లో మధును గదిలోంచి బయటకు లాగి 4 ఇచ్చింది. నేను ప్రేమను కొట్టలేదు అంటూ ఏడుస్తున్నాడు. మధు నన్ను కొట్టలేదు, ప్రేమ వాళ్ళ అమ్మతోనూ చెప్పింది. ఆ మాటను ఎవరూ నమ్మలేదు. ఆ రోజు రాత్రి మధు అన్నం తినకుండానే నిద్రలోకి జారుకున్నాడు. 3 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. తర్వాత తెలిసిన విషయం విని ఆశ్చర్యపోయాడు మధు. ప్రేమ వాళ్లకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిపోయిందట. మొదట ప్రేమ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారట. మధు మనసు ఆ మాటతో మోగిపోయింది. ప్రేమ మళ్ళీ కనిపించదా? జీవితంలో అసలు ఎప్పుడూ కనిపించదా? బాధగా అనుకోని క్షణం లేదు. ప్రేమ కూడా రైలు ఎక్కడానికి ముందు రోజంతా మధు కోసం ఎదురు చూసింది. రైల్వే స్టేషన్లోనూ ఎదురు చూసింది. తను వెళ్ళిపోతున్న విషయం తెలిసి మధు స్టేషన్కి వస్తాడనుకుంది. ఆ విషయం మధుకు తెలియదు. ఆమె ఎప్పుడైనా కనిపిస్తుందని మధు ఆశ. అందుకే ఆమె ఫోటో అంటే మధుకి ప్రాణం. ఆ ఫోటో అతని మనసులో గూడు కట్టుకున్న చిన్ననాటి చెప్పుకోలేని ఆరాధనకు, అభిమానానికి కొండంత గుర్తు. కొన్ని గుర్తులు కనిపించకుండా గాయాల్లా బయలుపడతాయి. నిజమైన ప్రేమ కూడా అంతే.
పెదపాడు దాదాపు 500 ఇళ్లున్న పెదపాడు ఊరి మధ్యలో రెండెకరాల పొలంలో మెట్లు వేసిన గడ్డి వాముల మీద కూర్చున్నాడు 50 ఏళ్ల భీమవరం సోమరాజు. పని మనుషులకు చేసే పనుల గురించి చెబుతున్నాడు. ఒరేయ్ రాఘవ అని పిలిచాడు. 40 ఏళ్ల రాఘవ ముందుకొచ్చి చాలా వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఆ బాలమ్మ ఎక్కడుందిరా అడిగాడు. దానితో తమకేమైనా అర్జెంట్ వ్యవహారమా బాబు అడిగాడు రాఘవ. దానితో నాకు అర్జెంట్ వ్యవహారాలు ఏమి ఉండవు. ఇంటికెళ్ళి టిఫిన్ తేమన్నాను, గంట అయింది. ఆడవాళ్ళని గంటసేపు ఒంటరిగా ఉంచకూడదు, ప్రమాదాలు జరిగిపోతాయి. అదేం చేస్తుందో ఒక్కసారి చూసొచ్చేయి అని తన అనుమానాన్ని వ్యక్తపరచకుండా సహజ ధోరణిలో నర్మగర్భితంగా అన్నాడు. గంటసేపు ఒంటరిగా ఉంచకూడదా? నాకు తెలియదే. మా ఆడ మనిషి రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఏ ప్రమాదాలు జరిగిపోతున్నాయో అని మనసులో అనుకుని ఒకసారి ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని చూసి ఆ తర్వాత బాలమ్మ విషయం కనుక్కుందామని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో బాలమ్మ ఇంకో దారి గుండా అక్కడికి వచ్చింది. మీరు టిఫిన్ తెమ్మన్నారు కదండి, అమ్మగారు భోజనం ఇచ్చి పంపారు. భోజనం పంపింది కదా, టిఫిన్ పంపలేదు కదా, దానికి కూడా ఇన్నాళ్లకు జ్ఞానం వచ్చింది. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అని ఆ బాలమ్మ ఇచ్చిన క్యారియర్ను అందుకుని విప్పి తినసాగాడు సోమరాజు. బాబు, చాలా కాలం నుంచి నాకు సందేహం. మీరు భోజనం టైంలో టిఫిన్ టైంలో భోజనం చేస్తారేంటండి అని అడిగింది బాలమ్మ అమాయకంగా. ఓసి పిచ్చి మొహా అన్నట్టు బాలమ్మ వైపు చూశాడు సోమరాజు. ఓసి బాలమ్మ, టిఫిన్ ఎన్ని గంటలకు చేస్తారు? ఉదయం 7, 8 గంటల మధ్య. అదే పట్నంలో అయితే 8, 10 గంటల మధ్య. భోజనం 11, 2 గంటల మధ్య. నేనేం చేస్తాను? 11, 2 గంటల మధ్య భోజనం చేసేస్తాను. అంటే దాని అర్థం ఏమిటి? భోజనం చేస్తారని. భోజనమే, దాని అర్థం ఏంటని? టిఫినీ చేయరని. అంటే దాని అర్థం ఏమిటి? ఏంటో బాబు, నాకు తెలియడం లేదు. టిఫినీ చెయ్యను అంటే రోజుకి టిఫిన్ ఖర్చు అంటే ఇడ్లీయో ఉప్మాయో కుటుంబ ఖర్చు ఎంత తక్కువ ఖరీదు వేసిన 10 రూపాయలు. నెలకు 300, సంవత్సరానికి 3600 రూపాయలు. గత 25 ఏళ్లుగా లెక్కేసుకో అన్నాడు భీమరాజు సోమరాజు మన్మోహన్ సింగ్ లెవెల్లో ఫోజు పెడుతూ. ఆ లెక్కలేవి అర్థం కాలేదు పని మనిషి బాలమ్మకు. అప్పటికే ఎండ బాగా ఉండటం వల్ల కిందకు దిగిపోయాడు సోమరాజు. బాలమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మన రాఘవ గాడితో చెప్పుల్ని ఇంటికి పంపించాయి అని ఆర్డర్ వేసి ఇంటి దాకా పట్టాడు సోమరాజు. చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు కదా అని కొనుక్కుంది బాలమ్మ. ఆ మాట సోమరాజుకు వినపడింది. వెళ్ళొచ్చు, ఆ చెప్పులు అరిగిపోతే మళ్ళీ నువ్వు కొంటావా? నీ మొగుడు కొంటాడా? నా పెళ్ళికి కొన్న చెప్పులవి అని విసుక్కున్నాడు సోమరాజు. 10 ఏళ్లుగా ఆయన దగ్గర పనిచేస్తున్నా ఆయన లెక్కలేమిటో ఏమీ అర్థం కాలేదు. విశాలమైన 4 లోగిళ్ల ఇల్లు, ముందు పెద్ద ప్రహరీ, 6 బెడ్రూమ్లు, 7 బాత్రూమ్లు, పెద్ద హాలు, అద్భుతమైన ఫర్నిచరు, 7 పని మనుషులు. ఒరేయ్ దసరా బుల్లోడా, ఎక్కడ చచ్చావా అని వినిపించిన పెద్ద అరుపుకి బెదిరిపోయి గేటు దగ్గర చుట్ట కాల్చుకుంటున్న దసరా బుల్లోడు అని పిలువబడే సుబ్రహ్మణ్యం పరుగున వచ్చాడు. వాడికి ఎదురొచ్చింది సూర్యాంబ. సూర్యాంబకు 45 ఏళ్ళుంటాయి. ఆరోగ్యంగా పుష్టిగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఐశ్వర్యం అంటే సూర్యాంబ అనుకునేటంతగా అందరూ అసూయపడేట్టుగా ఉంటుంది ఆవిడ. సూర్యాంబ స్వయాన సోమరాజు భార్య. ఏరా, నువ్వు దర్బాబుగా హోసులు కొడుతున్నావు? చిన్నబాబు ఎంకాంలో చేరడానికి కాలేజీకి వెళుతున్నారు తెలుసు కదా. ఆ పిస్నార్ సోమరాజుని రమ్మని చెప్పావా? ఆ కారును తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? కోపంగా అడిగింది ఆవిడ. ఆ పిస్నార్ సోమరాజుని పిలిచానండి అంటూ నాలుగు ఖర్చుకుని అయ్యగారికి కబురు పంపానండి అన్నాడు సుబ్రహ్మణ్యం. వీడు నాకు కబురు పంపాయట. అదే సమయంలో లోనుకొచ్చిన సోమరాజు చిరాగ్గా అనుకున్నాడు. ఆ పిస్నార్ సోమరాజుని పిలిచానండి అని సుబ్రహ్మణ్యం అన్న మాటలు సోమరాజుకు వినిపించలేదు. అందుకే అతను బతికిపోయాడు. ఆ కారుని వెంటనే తీసుకుని రా, ముహూర్తం దాటిపోతుంది కసురుకుంటూ అంది సూర్యాంబ. దసరా బుల్లోడు వెనక్కి పరిగెత్తాడు. ఏమిటి కారంటున్నావు అని అటు ఇటు చూస్తూ ప్రశ్నించాడు సోమరాజు. మన అబ్బాయి కాలేజీకి ఎంకాంలో చేరడానికి వెళుతున్నాడు. ఆ మాత్రం కారు లేకుండా ఎలా? రెంట్ కారు అంటే చాలా ఖర్చు అయిపోతుంది అన్నాడు సోమరాజు గుండెల మీద చేసుకుంటూ. 10 కిలోమీటర్లకు 10 లక్షలు అయిపోతుందా అడిగింది సూర్యాంబ చిరాకు పడిపోతూ. అవదా అన్నాడు సోమరాజు విసుగ్గా. నాకు ఆ మాత్రం తెలివితేటలు లేవని మీరు అనుకోవద్దు. అల్లెరల్లుడు సినిమాలో వాణిశ్రీ లాంటి దాన్ని. అవసరమైతే నేను డ్యాన్సులు కూడా చేయగలను.
నీకు ఈ వయసులో డ్యాన్సులు ఏమిటి? కోటా శ్రీనివాసరావు అన్నమయ్య వేషం వేసినట్లు చికాకు పడ్డాడు సోమరాజు. సరిగ్గా అదే సమయంలో లోపల నుంచి వచ్చాడు ఏకైక సుపుత్రరత్నం మధు. డాడీ, నన్ను ఆశీర్వదించండి. నేను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఎంకామ్లో చేరటానికి వెళుతున్నాను. నా కొడుకు అని చాలా గర్వంగా ఆ సమయంలో కొడుకు మధు గురించి అనుకున్నాడు. నా తండ్రి అని అదే సమయంలో చాలా ప్రేమగా అనుకున్నాడు మధు. సోమరాజు కుర్చీలో కూలబడి గేటు వైపు చూశాడు. అప్పుడే గేటులోంచి ట్రాక్టర్ లోపలికి వస్తుంది. వీళ్ళ ట్రాక్టర్ రావడం ఏంటి అని మనసులోని మణిరత్నంలో అనుకుని, ఎవటరా ట్రాక్టర్ తెస్తుంది అని అనబోయాడు. ఆ వెనక తన పాతకాలపు స్టాండర్డ్ కారును చూసి, ట్రాక్టర్కి తాడు కట్టి కారును తీసుకుని వస్తున్నారా, ఎందుకు అని భార్య వైపు తిరిగాడు భీమవరం సోమరాజు. మన స్టాండర్డ్ కాదు, మన స్టాండర్డే, నాకు కూడా తెలుసు. ఎందుకో మీకు తెలీదా? మన బాబు ఏలూరు వెళ్తున్నాడు కదా ఎంకామ్లో చేరటానికి. ఆ కారులో ఏముందని? ఇంజన్ ఉందా, హార్న్ ఉందా, బ్రేకులు ఉన్నాయా, దాని టైర్లు చూసావా? ఆ మధ్య పాడైపోతే ట్రాక్టర్ టైర్లు వేయించాను, అందుకే అది ట్రాక్టర్ అంత పొడవు ఉంది. మొదటి రోజైనా కారులో బాబుని కాలేజీకి పంపకపోతే బాగోదు. బొచ్చుడాసి ఉంది. ఒక కొడుకు పోయేటప్పుడు కట్టుకెళ్ళిపోతామా? మీ డబ్బుల లెక్కలకి నేను కాబట్టి తట్టుకొని సంసారం చేస్తున్నాను. ఇంకొకరైతే ఆ బిల్ గేట్స్ ఇండియా వచ్చినప్పుడు వాడితో లేచిపోయేవారే. మీ పద్ధతి ఏం బాగోలేదు. ఏం బాగోదు? నేను కారులో వెళ్ళి చదువుకున్నానా? ఎడ్ల బండిలో వెళ్ళాను, 5వ క్లాసు. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను, గర్వంగా మీసాలు మెలేసుకుంటూ అన్నాడు భీమవరం సోమరాజు. టాపిక్ మారిస్తే బాగుంటుంది గట్టిగాని. ఒరే దసరా బుల్లడా, నీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగింది సూర్యాంబ, మొగుడి మాటల్ని లెక్కలేనట్లుగా తీసిపారేస్తూ. వచ్చండి, లూనా నడిపాను, తమకు తెలుసు కదా, చాలా వినయంగా అన్నాడు దసరా బుల్లోడు. అమ్మ, మీ గొడవలు నాకు అనవసరం, నన్ను ఆశీర్వదించండి అంటూ తల్లి సూర్యాంబ కాడుకు నమస్కరించాడు మధు. బాబు వెళ్ళిరా, బాగా చదువుకొని మీ అత్యాశ నాన్న కోరిక తీర్చడం కోసం ధనవంతురాలైన అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్ అయిన పిల్లని పెళ్లి చేసుకుని ఇండియాకు రా. చాలా ప్రేమతో ఉంది సూర్యాంబ. ఆమె మాటల్లో మొగుడి మీద వెటకారం ధ్వనించింది. ఆ ఇండియా నుంచి మన ఊరికి తీసుకుని రావడం ఏమిటి? ఇండియా అంటే మనం ఉన్నదే కదా విసుక్కుంటూ అన్నాడు మధు. ఇండియా అంటే భారతదేశం, హిందూ దేశం. ఇండియాలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో పెదపాడు ఒకటి. అందుచేత ఇండియా నుంచి మన ఊరికి తీసుకొస్తాను అనకూడదు. భర్త మీద చిరాకు పడుతుంది సూర్యాంబ. నా దగ్గర మ్యాప్ లేదులే, అందువల్ల తప్పు మాట్లాడాను. నువ్వు బాగా చదువుకుని కనీసం కానిస్టేబుల్ అన్నా అవ్వు. కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయి అని అన్నాడు సోమరాజు కొడుక్కి గర్వంగా చూసుకుంటూ. తల్లి కొడుకులు ఒకరి ముఖం చూసుకుని విసిపోయారు. నాన్న వెళ్ళొస్తాను, నన్ను ఆశీర్వదించండి. తండ్రి వ్యవహారం బాగా తెలిసిన మధు వేగంగా కాళ్ళకు నమస్కరించి కారు ఎక్కాడు. మరొక క్షణం కూడా వృధా చేయకుండా. ఆ కారు ఆ ఊరు దాటకుండానే ఆగిపోయింది. అప్పుడు సూట్ కేసుతో రోడ్డెక్కిన మధుకి ఏలూరు వెళ్లే బస్సు దొరికింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఏలూరు బస్టాండ్లో దిగాడు మధు. ఏలూరులో వంతెనకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఆ వీధి. ఆ వీధిలో ఆ ఇల్లు బాగుంటుంది. ఉదయం 7:30 గంటల సమయం. అటు ఇటు నడుస్తున్నాడు నారాయణ. నారాయణ పూర్తి పేరు మైదానం నారాయణ. ఏలూరు పవర్పేట దగ్గర నుంచి పట్టాల మీద నడుచుకుంటూ చాలా దూరం వచ్చేసాడు నారాయణ. పట్టాల మీద నడిచే రైలు ఎక్కితే డబ్బులు అడుగుతారు. డైరెక్ట్గా పట్టాల మీద నడిస్తే 2 రూపాయలు ఆదా అయ్యాయి. ఎవరికి టికెట్ అడిగే హక్కు, అధికారం రెండూ లేవు. ఏమి హాయిలే హలా అని అనుకుని సంబరపడిపోయాడు నారాయణ. దూరంగా ఎండిపోయిన చెరువు, ఆ పక్కన పాడుపడిన బిల్డింగ్, ఆ వెనుక తాటి చెట్లు, తుప్పలు, డొంకలు, వాటికి దూరంగా పూరిపాక. ఆ పాక వైపు వెళ్ళి ఎత్తైన గట్టు మీద కూర్చున్నాడు నారాయణ. ఎవరో ఆడమనిషి పరిగెత్తుకుని వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు. ఎవరిది అని అనుకున్నాడు. సడన్గా నారాయణకి చలం రాసిన మైదానం నవల, అందులో రాజేశ్వరి క్యారెక్టరు, సాయిబు క్యారెక్టరు గుర్తుకొచ్చాయి. చలం మైదానం ఇక్కడే ఏలూరులో ఉండగానే రాశాడట. అప్పుడు డిఈఓగా ఇక్కడే ఉండేవాడట. అదిగో తుప్పలు, డొంకలు, ఆ పక్కన గుడిసె. ఆ గుడిసెలోనే రాజేశ్వరి ఉండేది. రాజేశ్వరి లాంటి పెళ్ళాం ఉండాలి, కానీ ఎవరితోనూ లేచిపోకూడదు. లేచిపోతే మళ్ళీ ప్రమాదం.
అందుకే తను అసలు పెళ్ళే చేసుకోకూడదనుకున్నాడు. పెళ్లి చేసుకుంటే లేచిపోయి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. కానీ కుదరలేదు. బలవంతంగా తనకు తండ్రి పెళ్లి చేశాడు. ఆడవాళ్ళు లేచిపోతారు కానీ మగవాళ్ళు లేచిపోతారా? మగవాళ్ళు లేచిపోకూడదు. మైదానం మగాళ్ళు ఆడవాళ్ళు కలిసి కట్టుగా లేచిపోయి ఊరు శివార్లలో గుడిసెలు గట్రా వేసుకుని ఇసుకలో పొర్లుతూ నీళ్ళల్లో తడుస్తూ ప్రేమించుకోవాలి. అదే నిజమైన ప్రేమ. ప్రేమ అంటే తనకు బాగా తెలుసు కాబట్టి ఎవరూ తనని ప్రేమించకుండా జాగ్రత్త పడ్డాడు. తెలియకపోతే ప్రేమ పెద్ద బావి లాంటిది, అందులో పడిపోవటం ఖాయం. జీవితం కొయ్యగుర్రం లాంటిది అంటాడు చలం. ఆడాళ్ళు చలనం లేని కొయ్యబొమ్మలు లాంటి వారు. మగవాళ్ళు ఆ కొయ్యబొమ్మలకు ప్రాణం పోయాలి. ప్రేమ కోసం పరితపించే వారికి తను హెల్ప్ చేయాలి, చలం చేసినట్టు. అందుకే ఈ రోజు నుంచి తనకి మైదానం ఆదర్శం. ప్రేమ మైదానంలా విశాలంగా ఉండాలి, హృదయం మైదానంలా ఉండాలి. ఇవాటి నుంచి తన పేరు మైదానం నారాయణ. మైదానం నారాయణ గట్టిగా అనుకుని మెల్లగా నవ్వాడు. ఈ సమయంలో తన గుట్టల్లో ఒక్కడే కూర్చుని నవ్వుకుంటే ఈ దృశ్యాన్ని కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే పిచ్చివాడు అని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. మళ్ళీ పట్టాలు మించి నడుచుకుని ఊళ్ళోకి వచ్చాడు. మళ్ళీ 2 రూపాయలు రైల్వే వాళ్ళకి నష్టాన్ని కలుగజేసినందుకు హాయిగా ఆనందించాడు. గుమ్మం ఎక్కుతున్నప్పుడు మధు అతని కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. ఏమయ్యా, నువ్వు ఇప్పుడు రావడం? అరగంట లేటు అన్నాడు మైదానం నారాయణ. అరగంట లేట్ అంటే మా నాన్నగారు మీకు టెలిగ్రామ్ కొట్టారా సార్ అడిగాడు మధు. టెలిగ్రామ్స్ కొట్టడం ఏమిటి? జాదస్తంగా నువ్వు వస్తున్నావని నాకు కళ్ళొచ్చింది. కళ్ళలో వాచ్ కనపడింది అంతే. ఆ మాత్రం టైం సెన్స్ లేదనుకున్నావా? చాలా కోపంగా అడిగాడు మైదానం నారాయణ. అదే సమయంలో బాబు అని ఆత్మీయమైన పిలుపు వినపడింది. 25 ఏళ్ల వయసులో కనపడింది. అక్కయ్య, నేను ఫలానా అని చెప్పబోయాడు మధు. నేను మీ అక్కయ్యనేమిటి? అసహ్యంగా అంది ఆ అమ్మాయి. మధు ఆవిడని చూసి ఆ మాట అనగానే లెక్చరర్ మైదానం నారాయణ గారి కూతురు ఈవిడ కాదు అని అనుకుని ఎలా పిలవాలో తెలియక, క్షమించమ్మా, నేను మాస్టర్ దగ్గర ఏదో అనబోయాడు. మాస్టరా? పాడా? నా జీవితాన్ని పాడు చేశాడు అని అంది ఆవిడ. నారాయణ చాలా దీనంగా చూశాడు. మధు కూడా జన్మభూమి టైపులో ఇంప్రింట్లా మహాదీనంగా ఉన్నాడు. మధు, నేను మీ నాన్న అపిస్నార్ విధవ చిన్నప్పుడు ఫ్రెండ్స్. నా దగ్గర కాపీ కొట్టివాడు 5వ క్లాస్ పాస్ అయ్యాడు. ఆ విషయాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే స్నేహం గొప్పదని నేను అంటాను. ఉన్న ఊరు కన్నతల్లి చాలా గొప్పది. మీరా పల్లెటూరు మహాన్ హాయ్. తప్పుగా అనుకోకు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఇందాక వచ్చిన అమ్మాయి నా కూతురు కాదు, మా ఆవిడ, రెండో ఆవిడ. ఎప్పుడో ప్రేమించాను. 3 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాను. కొంచెం వయసులో చిన్న నేనేదో సరిపెట్టుకుంటున్నాను. నువ్వు వేరేగా ఆలోచించుకో. మీ నాన్నకు నాకు మధ్య స్నేహం చెడిపోతుంది అన్నాడు మధు కేసి అనుమానంగా చూస్తూ. నాకు తెలియదు సార్, క్షమించండి సార్. నాకు ఏ విషయం తెలియకుండా మా అమ్మ పెంచింది సార్. సార్, ఒక్క విషయం చెబుతాను, వింటారా సార్ అడిగాడు మధు. చెప్పు అన్నాడు నారాయణ. సార్, అమెరికాలోని ఓరగాన్ సిటీ ప్రాంతానికి చెందిన పల్లెటూళ్ళల్లో ఒక వ్యాపారం ఉంది. అక్కడ ఆవులు గేదెలు చాలా ఎక్కువగా ఉంటాయి. పాల వ్యాపారం ఎక్కువ. ఆ పాలు మన పాలు మాదిరి తెల్లగా ఉండవు సార్, నీళ్ళలా ఉంటాయి సార్. పాలు నీళ్ళలా ఉంటాయా? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు చాలా విషయాలు తెలిసినట్టున్నాయి. అవును సార్, చాలా విషయాలు తెలుసు. మేడంకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలాంటి విషయాలు ఆసక్తికరమైనవి చెప్పగలను, ఆనందింపజేయగలను అన్నాడు మధు. వద్దు, అదే వద్దు. అలా ఆనందింపజేసే ప్రోగ్రామ్స్ గురించి మర్చిపో. శుభ్రంగా నీతివర్తనుడవై చదువుకో, స్నానం చెయ్యి, కలిసి కాలేజీకి వెళదాం. బీకాంలో ఉండగా నా పాఠాలు వినకుండా తప్పించుకున్నావు, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అని అంటూ లోపలికి వెళ్ళాడు మైదానం నారాయణ. అరగంట తర్వాత బయటకు వచ్చి తలుపుకి తాళం వేసి కీ తగిలించుకుని ప్యాంటు జేబులో పెట్టుకుని, కీ చైన్ ఎక్కడ పెట్టుకున్నాను అని అడిగాడు మధుని. జేబులో అన్నాడు మధు. భార్య ఇంట్లో ఉండగా ఇంటికి ఎందుకు తాళం వేసినట్లు? అనుమానమా, భయమా, పిచ్చా? అదే విషయాన్ని అడుగుదామనుకుని లేనిపోని గొడవలు వస్తాయని మానేశాడు. ఏ జేబులో? స్కూటర్ స్టార్ట్ చేస్తూ అడిగాడు మైదానం నారాయణ. ప్యాంటు జేబులో. అదన్నమాట ఆన్సర్. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆన్సర్లు ఫుల్గా చెప్పడం నేర్చుకోవాలి. అదే ఫస్ట్ లెసన్. స్కూటర్ను పేవ్మెంట్ పక్క నుంచి నడిపించుకుని వెళుతున్నాడు నారాయణ. రోడ్డు మధ్యలో వెళ్లకుండా పేవ్మెంట్ పక్క నుండి ఎడ్ల బండిలా నెమ్మదిగా. ఎందుకిలా అడిగాడు మధు. యాక్సిడెంట్లు జరగకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ రోజుల్లో మనం దేని నమ్మలేం అన్నాడు మరికొంచెం ముందుకు వెళ్ళాక. సడన్గా స్కూటర్ ఆపాడు నారాయణ. ఇంటి తాళాలు ఎక్కడ పెట్టాను అని అడిగాడు అతను. ఈ మైదానం నారాయణకి నిజంగా పిచ్చేమైనా ఉందా? తాళం పని చెవి జేబులో వేసుకోగానే కీ చైన్ ఎక్కడ పెట్టుకున్నాను అని అడిగాడు.
అది జరిగి 5 నిమిషాలు కాకుండానే మరలా అడిగాడు. పిచ్చా లేక మతిమరపా? జేబులో, ప్యాంటు జేబులో. గుడ్, పద ఇంటికి వెళదామన్నాడు. కాలేజీ దగ్గరగా వచ్చాక మళ్ళీ ఇంటికి ఎందుకు సార్? పని ఉంది పదవయ్యా కసురుకుంటూ అన్నాడు మైదానం నారాయణ. మళ్ళీ ఇంటికి వచ్చి తలుపు గొళ్ళాన్ని పట్టుకొని లాగి కుడికాలతో గట్టిగా తలుపు తన్ని జేబులో తాళాన్ని మరోసారి చూసుకొని పద వచ్చిన పని అయిపోయింది అన్నాడు. ఎందుకు ఇంటికి వచ్చాము ఏమిటో ఏమీ మధుకి అర్థం కాలేదు. ఆ విషయాన్ని అడిగాడు మధు. పిచ్చివాడా, ఇల్లు మనదే, మన ఇల్లు మంచి చెడ్డలు మనమే కదా, అంచేతే వచ్చాం. అంటే అర్థం కాలేదు సార్. తాళం వేశానో లేదో, తలుపు గడ పెట్టానో లేదో అని మళ్ళీ టెస్ట్ చేశాడన్నమాట. మేడంని లోపల నుంచి బయట తాళం వేయడం ఏమిటో, ఈ టెస్టులు ఏమిటో అర్థం కాలేదు మధుకి. ఈ విచిత్ర మానవాకారం వింత చేష్టలకు పిచ్చెత్తిపోతుంది మధు బుర్ర. మేడం విషయం అడిగేశాడు. అదా, నా మీద ఆవిడకు కొన్ని అనుమానాలు ఉన్నాయిలే. సడన్గా కాలేజీకి వచ్చేసి ఆరాలు తీస్తుంది. అందుకొని గొళ్ళెం పెట్టి తాళం వేస్తే రాలేదు కదా అని అన్నాడు నారాయణ. ఈ వింత దాంపత్యానికి మధుకు నవ్వొచ్చింది. ఆవిడ మీద ఇతనికి అనుమానమా లేక ఇతని మీద ఆవిడకు అనుమానమా? మైదానం నారాయణ బ్రెయిన్లో మెదడుందా మైదా ఉందా? ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీ ప్రాంగణం స్టూడెంట్స్తో కళకళలాడుతూ బృందావనంలా ఉంది. కొత్తగా చేరడానికి అమాయకంగా లోనికి వస్తున్న అమ్మాయిలు అబ్బాయిల్ని కొంతమంది నడిపిస్తున్నారు. మరికొంతమంది కాలేజీ పాత స్టూడెంట్స్ లోనికి వచ్చి అమ్మాయిల వైపు చూస్తున్నారు, పెదవి విరుస్తున్నారు. మెయిన్ గేట్కి ఎడమ పక్కన ఎత్తైన గోడ మీద 4 స్టూడెంట్స్ కూర్చున్నారు. ఈ సంవత్సరం కూడా మన కాలేజీకి మాధురి దీక్షిత్ కానీ మనీషా కొయిరాలా కానీ వచ్చే అవకాశం లేదురా అన్నాడు రాజా. వాళ్ళు కాలేజీలో చదవటానికి వస్తున్నారా? ఏ సినిమా పేపర్లోనూ నేను చదవలేదే అమాయకంగా అడిగాడు గుండుబాబు. అది కాదురా గుండు, మాధురి కానీ మనీషా కానీ వస్తున్నారని అర్థం కాదురా. అంత అందమైన ఫిగర్స్ వస్తాయా రావా అని నా దిగులు బదులిచ్చాడు రాజా. చూడు డాడీ, విపులాచ పృథ్వీ అన్నారు పెద్దలు. విశాలమైన ప్రపంచంలో ఎక్కడో ఈ పాటికి పుట్టే ఉంటుంది. ప్రస్తుతం ట్రిమ్గా తయారై హై హీల్స్ వేసుకుంటుంది. ఆ అద్భుతమైన సౌందర్య రాసేపు కన్నార్పకుండా చూస్తూ ట్యాంక్ బండి మీద విగ్రహంలా నిమిడిపోయిన డ్రైవర్ వైపు నవ్వుతూ చూస్తుంది. ఆ డ్రైవర్ వెంటనే డోర్ తీసి పట్టుకుని వెల్కమ్ పలుకుతాడు. ఆ వెంటనే ఆ అమ్మాయి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీని, అందులో నాలాంటి బ్యాచులర్ కుర్రాన్ని తన అందాలతో ఆకర్షించడానికి టీవీగా కారులో కూర్చుని వస్తుంది. ఒక కలల రాణి ఊహించుకుని అభినయం చేస్తూ చెప్పాడు ఇంకో స్టూడెంట్ పీటర్. ఆ అమ్మాయిలందరూ గుంపులుగా నిలబడి తమను ఆకర్షించడానికి తాపత్రయపడే కుర్రాళ్ళని చూస్తూ టీచ్ చేస్తున్నారు. లోపలే నవ్వుకుంటున్నారు. చెట్ల కింద, అసెంబ్లీ హాల్ ముందర, పార్కు ప్రక్కన రకరకాల బైక్స్, రంగురంగుల ఖరీదైన కార్లు. ఓసే రాగిణి, మీ షారుఖ్ ఖాన్ వచ్చాడు. నిన్నటికి ఇవాళకి ఇతగాడికి హీరో హోండా ఎక్కడి నుంచి వచ్చింది జోక్గా అంది మధుబాల. హీరో హోండా మీద ఎక్కిస్తేనే సినిమాకి వస్తానన్నావు కదా, అందుకే పాపం బిడ్డడు రాత్రికి ఏ బ్యాగుకో కన్నం వేసుంటాడు నవ్వుతూ అంది గాయత్రి. పోనీలే, మీ శ్రీకాంత్లా నా బాయ్ ఫ్రెండ్కి మార్పు లేదులే. వన్ సైడ్ లవ్కి హీరో హోండా చాలే. చూస్తుండు, ఎప్పటికైనా ఎయిర్లైన్స్లో పనిచేసే పైలట్ని ప్రేమించి విమానాల్లో తిరగకపోతే నా పేరు రాగిణి కాదు అంది ఉక్రోషంగా రాగిణి. సరిగ్గా అప్పుడే మైదానం నారాయణ స్కూటర్ కాలేజీ ముందు ఆగింది. చూడు మధు, నువ్వు ఇప్పుడు ఎవడివో తెలుసా? కొత్త సీసాలో పాత విస్కీవి. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడే చదివిన పాత స్టూడెంట్వి కాబట్టి ర్యాగింగ్లు అవి నీకుండవు. ఉన్నా పట్టించుకోకు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? తెలీదు సార్. నేను కూడా నీ క్లాస్కి వస్తాను, మార్కెటింగ్ చెబుతాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను నాకెలా తెలుస్తుంది సార్? తెలుసుకోవాలి. కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. చదువు ముఖ్యం. అంచేత నీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదే ఉండాలి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నీ చూపు నా కీచైన్ మీద కాకుండా నీ బ్రెయిన్ మీద ఉన్నప్పుడే నీకు చదువు బాగా వస్తుంది. అండర్స్టాండ్? ఓకే అంటూ లోనికి వేగంగా నడిచాడు మైదానం నారాయణ. కొంపలేదో మునిగిపోతున్నట్టు ఏ వైపు నుంచి ఆలోచించినా ఎంత మాత్రం అర్థం కాలేదు మైదానం నారాయణ సైకాలజీ. ఆలోచిస్తూనే తన క్లాస్ రూమ్ వైపు నడిచాడు మధు. క్లాస్ రూమ్లో లెక్చరర్ నారాయణ సప్లై డిమాండ్ గురించి ఏకదాటిగా ఉద్ఘోషిస్తున్నాడు. చేతిలో అలవాటుగా కీచైన్ తప్పనిసరి. అతనికి ఒకే ఒక స్టూడెంట్ వైపు సూటిగా చూస్తూ లెసన్ చెప్పటం అలవాటు. చూడు పద్మశ్రీ అనే పేరు గల అమ్మాయి వైపు సూటిగా చూస్తూ, అసలు సప్లై అంటే ఏమిటి, డిమాండ్ అంటే ఏమిటి, ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి, ఆ వ్యత్యాసం ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు కూలంకషంగా చర్చించుకుందాం.
మీరు టీనేజ్లో ఉన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ కూడా మీకు అర్థమయ్యే భాషలోనే చెబుతాను. ఇటుపక్క 10 మంది అమ్మాయిలు ఉన్నారు, అటుపక్క 20 మంది అబ్బాయిలు ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి చెప్పు అంటూ ఒక కుర్రాడిని ప్రశ్నించాడు నారాయణ. అంటే అమ్మాయిల సప్లై తక్కువగా ఉందని, అబ్బాయిల సప్లై ఎక్కువగా ఉందని. కరెక్ట్. ఎప్పటికైనా జీనియస్ అవుతావు అంటే దాని అర్థం ఏమిటి మళ్ళీ అడిగాడు నారాయణ. అంటే అబ్బాయిల డిమాండ్కు తగ్గట్టుగా అమ్మాయిల సప్లై ఉండాలని. ఆ జవాబుకు చీరాకు పడిపోయాడు నారాయణ. మీకు అర్థం అవ్వాలని అమ్మాయిలు అబ్బాయిల ఎగ్జాంపుల్ చెప్పాను. అసలు ఇక్కడ టాపిక్ ఏంటి వెంటనే చెప్పేసేయాలి మరి అని కంగారుగా కీచైన్ తిప్పుతూ అడిగాడు నారాయణ. ఎవ్వరూ జవాబు చెప్పకపోవడంతో ఏదో ఆలోచనలో పడి నారాయణ టాపిక్ని మర్చిపోయాడు. సడన్గా అతనికి ఇల్లు గుర్తుకొచ్చింది. వాళ్ళ ఆవిడ ఊళ్ళోనే బంధువుల ఇంటికి వెళతానంటం కూడా గుర్తుకొచ్చింది. తను ఇంటికి తాళం వేసి వచ్చాడు. అయినా చుట్టాల ఇంటికి వెళుతుందా? అసలు తను కాలేజీకి వస్తున్నప్పుడు ఇంటికి తాళం వేశానా అనే విషయాన్ని తీవ్రంగా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. లెసన్ చెబుతూ ఉన్నట్టుండి సడన్గా సైలెంట్ అయిపోయి ఎక్కడ ఆలోచిస్తున్నాడో అర్థం కాక అయోమయంలో పడిపోయారు క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంతా. అప్పుడు తల తిప్పి మధు వైపు చూసి, మధు మనం ఇంటికి తాళం వేసి వచ్చామా లేదా వెంటనే చెప్పు అన్నాడు సడన్గా. లెక్చరర్ ఆ ప్రశ్న వేయడంతో మధు బిత్తరపోయాడు. మిగతా స్టూడెంట్స్ అందరూ గొల్లుని నవ్వారు. బిక్క తెచ్చిపోయాడు మధు మైదానం నారాయణ ప్రశ్నకి. వెంటనే అసలు విషయంలోకి వచ్చేసి, ఇప్పుడు టాపిక్ ఏంటో చెప్పండి అని అన్నాడు తిరిగి నారాయణ. ఇప్పుడు టాపిక్కా? ఇంటికి తాళం సార్ అని అన్నాడు రమణ అనే స్టూడెంట్. ఇంటికి తాళం పర్సనల్ టాపిక్. ఇక్కడ లెసన్ టాపిక్ ఏమిటి అంటే సప్లై అండ్ డిమాండ్ అని చెప్పాలి. ఎప్పుడు అర్థం చేసుకుంటారో మీరు అని గట్టిగా అన్నాడు కీచైన్ ఊపుతూ. మేము కూడా సప్లై చేసినప్పుడు అన్నాడు కొంటగా గుండుబాబు. బోడీ నీకు సప్లై చేసే వయసు వచ్చేటప్పటికి ప్రపంచంలో ఒక్క ఆడపురుగు కూడా ఉండదు. అర్థమైందా? అయింది సార్. ఇప్పుడు చెప్పు ఏమర్థమైంది? అందరూ సప్లై చేయలేరని, ఇందులో ఏదో తిరకాసు ఉంది అంటూ కీచైన్ వేగంగా తిప్పడంతో అది చేతిలోంచి ఎగిరిపోయి ఆడపిల్లల బెంచ్ వైపు దూసుకెళ్ళింది. నా కీచైన్ చూడమ్మా ఆండాళ్ళు, ఆ కీచైన్ నీ వైపే పడింది అంటూ ముందుకెళ్ళాడు నారాయణ. జవాబు చెప్పకుండా ఆండాళ్ళు ఒక్కసారిగా మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడిపోసాగింది. కీచైన్ ఇమ్మంటే సిగ్గుపడతావేం? క్లాస్ రూమ్లో సిగ్గుపడకూడదు, రేపు పెళ్ళయ్యాక బెడ్రూమ్లో సిగ్గుపడు, మీ ఆయన జడుచుకుంటాడు అన్నాడు నారాయణ. అది కాదు సార్, కీచైన్ పడకూడని చోట పడిందండి అంది పక్కనున్న అమ్మాయి. ఎక్కడా? కంగారుగా అడిగాడు అతను. ఇక్కడ అంటూ గుండెల వైపు చూపించింది ఆండాళ్ళు. అంతేనా? జాకెట్లో బాంబేవి పడలేదు కదా? కీచైన్ కదా, తీసిచ్చేయి. జాకెట్లో బాంబేమీ పడలేదు కదా, కీచైన్ కదా, తీసిచ్చేయి అంటూ అబ్బాయిలు ఇవాళ క్లాస్ క్యాన్సిల్, మీరందరూ బయటికి వెళితే మన ఆండాళ్ళు నాకు కీచైన్ ఇచ్చేస్తుంది, పదండి అంటూ అందరినీ బయటకు తోసేశాడు నారాయణ. మీరు కూడా మాలాంటి పురుష పొంగవుడే కదా, మీరు కూడా బయటికి రండి, ఎవరో స్టూడెంట్స్ అరిచారు. అవును, పురుష పొంగవుణ్ణి, మహాపురుష పొంగవుణ్ణి అంటూ బయటకు నడిచి డోర్ దగ్గర నిలబడ్డాడు. 3 నిమిషాల తర్వాత ఆండాళ్ళు కీచైన్ తెచ్చి నారాయణ చేతిలో పెట్టి తుర్రున బయటకు పరిగెత్తింది. డైనింగ్ టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చున్నారు నారాయణ, మధు. నేను టేబుల్ ముందు సైకిల్ మీద కాలేసుకుని శివ సినిమాలో నాగార్జున టైపులో నిలబడితే ఈ ఆడపిల్ల కూడా కన్నెత్తి చూడదని ఉపోద్ఘాతంలా అన్నాడు నారాయణ. నిజమే అనుకున్నాడు మధు. అయినా ఆ విషయాన్ని ఇప్పుడు తనకెందుకు చెప్తున్నట్టు? ఏమిటో, ఒక మాటకి మరో మాటకి లింక్ ఉండదు. ఎప్పుడు ఏది ఎందుకు మాట్లాడతాడో ఏమీ అర్థమై చావదు. ఈ ఆడపిల్ల కూడా నన్ను కన్నెత్తి చూడలేదు అని తనంటే ఆయన మాటలకు అర్థం ఉండేది. రేపటి నుంచి నువ్వు లేటెస్ట్ బ్రాండ్ కార్లు కాలేజీకి వస్తేనే ఏ ఆడపిల్లన చటుక్కుని నీ వల్ల పడిపోద్ది. నా వల్ల మావిడ పడిపోయినట్టు గర్వంగా విచిత్రంగా నవ్వుతూ అన్నాడు మైదానం నారాయణ. నేనెప్పుడు వల్లో పడ్డాను? అంతా బడాయి, నారాయణ పెళ్ళామంది అప్పుడే టీ తీసుకొని వంటగదిలోంచి వస్తూ. పడ్డావు, అప్పుడు నీకు ఆ విషయం తెలియదు, బాగా నీ డబాయించేశాడు మైదానం నారాయణ. ప్రేమను టీజింగ్తో మొదలెట్టమంటారా? అయినా ఇంతవరకు నేను ఎప్పుడు ప్రేమ గురించి ఆలోచించలేదు. తప్పదు, ఎప్పుడో ఒకప్పుడు ఎవరైనా ఎవరో ఒకరితో ప్రేమలో పడి తీరాల్సిందే, లేదంటే జీవితానికి అర్థం ఉండదు. అర్థమైందా? మరో 15 గంట సేపు ప్రేమ గురించి నారాయణ మధుకి హితబోధ చేశాడు. ఇప్పుడు తన ప్రేమ గురించి ఈయనెందుకు వరి అయిపోతున్నాడు? మధుకి ఒక ముక్క కూడా అర్థమై చావలేదు. మిగతా కథ 2వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.